హాయ్ అండి. నమస్తే అండి అందరికీ. సో, ఇది ఒక ఏంటంటే కొంచెం మనకి వైట్ అంటే కంప్లీట్ వైట్ కాదు ఐవరీ కలర్ అంటారు కదా! అది పట్టు సారీ అనమాట. పట్టు సారీ అంటే అలాని బరువు కాదు. జస్ట్ కంఫర్ట్‌గానే ఉంది. సో, దానికేంటంటే రెడ్ బార్డర్ ఇచ్చాడు. అలాగే రెడ్ బ్లౌజ్ కూడా ఇచ్చాడనమాట. రెడ్ కలర్. అదే సేమ్ అలాగా బెనారస్ ప్రింట్‌లా వస్తదనమాట చూడడానికి. సో, దానికైతే నేను హ్యాండ్స్‌కి డిజైన్ పెట్టాను. అండ్ ఆల్సో బ్యాక్ నెక్ కూడా డిజైన్ పెట్టాను. సూపర్ అంటే సూపర్ ఉందనమాట బ్లౌజ్ అసలు. సో, ఇది షార్ట్ కాబట్టి షార్ట్‌లో మొత్తం అయితే నేను చూపించలేను. సో, ఆల్రెడీ ఎవరికైనా టచ్ ఉన్న వాళ్ళకైతే అర్థమైపోద్ది నేను కుట్టింది చూస్తే గనక. ఇది హ్యాండ్ అనమాట. బ్యాక్ నెక్ కూడా ఆల్రెడీ నేను డిజైన్ పెట్టాను. సో, అది కూడా నేనైతే అప్‌లోడ్ చేశానండి. ఇది హ్యాండ్ చూసారు కదా! ఒక హ్యాండ్‌కి మీద ఇంకో హ్యాండ్ వచ్చినట్టు వస్తది కదా! సో, ఒకదానికేమో ఈ స్కాలప్ డిజైన్ వస్తది. ఆ సగం పార్ట్ ఏమో స్ట్రెయిట్ వస్తది కదా! సో, ఆ డిజైన్ అనమాట. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇది చూసారు కదా! ఇప్పుడు నేను చూపిస్తుంది రెడ్ వచ్చింది కదా! అది బార్డర్ ఇచ్చాడు అనమాట. బ్లౌజ్‌కి అదే ఇచ్చాడు. సారీకి అదే అనమాట. సో, ఆ వైట్ కలర్ క్లాత్ ఏంటంటే నేను సారీలోంచి ముక్క తీసి నేను అలాగా స్టిచ్ చేశాను. చాలా అంటే చాలా బాగుంది కదండీ! సో, ఇప్పుడు మనం ఫుల్ బ్లౌజ్ కూడా చూద్దాము. ఇది ఫుల్ బ్లౌజ్ అనమాట. సో, ఇది హ్యాండ్స్ ఇప్పుడు నేను చూపించింది. సో, లాంగ్ వీడియో అయితే ఉందండి. చాలా క్లియర్‌గా మొత్తం మెజర్‌మెంట్స్ ఎలా తీసుకోవాలి ఏంటి అనేది కూడా నేనైనా అప్‌లోడ్ చేశాను. ఇది నెక్ అనమాట. థ్యాంక్ యూ అండి.